ప్రభునందు ప్రియమైనటి ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ వీడియో పరకంగా రావడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే, నేటి సమాజంలో జరుగుతున్నటి సంఘములో జరుగుతున్నటి కొన్ని విభేదాలు. పౌలు గారు అంటారు, దేవుడు పౌలు గారికి ప్రేరేపించినటి మాటల ద్వారాగా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వజనుల్ని శిష్యులుగా చేయమని బైబిల్ చెప్తుంది. అయితే లోక సమాజం ఏమంటారంటే, సర్వలోకానికి వెళ్ళి శిష్యులుగా చేయమంటారు సువార్త ప్రకటించి. మరి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అతి బాధాకరమైన విషయం ఏంటంటే, ఆటంకపరిచేది సంఘాల్లో దైవజనులే ఎందుకు ఆటంకపరుస్తున్నారు అని అంటే కనుక, ఈ గొడవ ఇప్పుడు జరగలేదండి, ప్రారంభంలో కూడా ఇలాంటి సందర్భాలు జరిగాయి. మీరు ఏకాత్మ కలిగి ఒకరినొకరిని ప్రేమించుకుంటూ ఒకరినొకరిని సరి చేసుకుంటూ మీరు సర్వలోకానికి వెళ్ళి స్వార్థను ప్రకటించమని అంటే, ఒకవేళ కొంతమంది యవనస్తులు బయలుపరచబడి ముందుకెళ్ళి సువార్త ప్రకటిద్దామని దేవుడు వాళ్ళలో పెట్టినట్టు భారాన్ని బట్టి ముందుకెళ్దామని ఆలోచన కలిగితే, ఆ సంఘంలో జరుగుతున్నట్టు కొంతమంది యవనస్తులు దేవుని చేత సత్యాన్ని తెలుసుకున్న వ్యక్తులు అయినప్పటికీ వారిని ఆటంకపరిచేది ఎవరన్నా ఉన్నారని అంటే కనుక అది దైవ సేవకులే. సో ఫ్రెండ్స్, అక్కడ ఆటంకపరిచింది దైవజనులు అయినప్పటికీ బైబిల్ ఏం చెప్తుంది? ఇలాంటి సందర్భంలో ఒకవేళ నేను ప్రకటించవచ్చు, లేదంటే ఉన్న టీంలో ఎవరైనా ప్రకటించవచ్చు. ఆ ప్రకటిస్తున్న వారిలో ప్రయాణం చేసి వెళ్తున్న మార్గంలో కొంతమంది సహకారిగా మనం పిలిచినప్పుడు వారు రాలేని పరిస్థితి ఏంటి, ఎందువల్ల రావట్లేదు అని అంటే కనుక, అది లోతుగా పరిశీలన చేసినప్పుడు దాని వెనకాల ఆటంకపరిచేది ఎవరన్నా ఉన్నారంటే అది దైవజనులే. వీళ్ళరా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఈ సంఘంలో ఉన్న వ్యక్తి ఆ సంఘంలోకి వెళ్ళకూడదు, ఆ సంఘంలో ఉన్న వ్యక్తి ఈ సంఘంలోకి వెళ్ళకూడదు. నేను వెళ్ళబెట్టుకున్నాను, నేను భారం పెట్టి నేను బాప్తిస్మం ఇచ్చాను, వాళ్ళని ఆత్మలు నేను సంపాదించాను అని చెప్పేసి అంటున్నాను. రైటే, దేవుడు పెట్టినట్టు భారాన్ని బట్టి సంపాదించుండొచ్చు. కానీ ప్రారంభంలో ఒక సందర్భం జరుగుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొత్తం అది చదువుకుంటా పోతే అక్కడ ఒక మాట ఉంటుంది. ఏంటి ఆ మాట అంటే కనుక, వాళ్ళు అంచనా వేసుకుంటారు. మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము అలా చదువుకుంటూ వెళ్తే కొన్ని సందర్భాలు ఎదురవుతాయి. ఒకడంటాడు నేను పౌలు వాడను, మరొకరు అంటాడు నేను అపోస్తుల వాడను, ఇంకొకరు అంటారు నేను కేపా వాడను, మరొకరు అంటారు నేను క్రీస్తు వాడను అంటారు. వీళ్ళరా, క్రీస్తు అంతమందికి విభజింపబడలేదు. అన్ని విధాలుగా దేవుడు అందరికీ అర్థం కాడు. ఒకసారి మనం లోతుగా పరిశీలన చేస్తే అక్కడ ఇంకొక మాట కూడా ఉంటుంది. నేను పౌలు వాడను, నేను కేపా వాడను అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఎవరైతే సందర్భాలు జరుగుతున్నాయో, ఆ జరుగుతున్న సందర్భాల్లో కొన్ని పాయింట్లు ఇక్కడ చెప్తారు. పౌలు గారు ప్రశ్న వేస్తారు, పౌలు మీకోసం రక్తం చిందించాడా అని అడుగుతారు. పౌలు రక్తం చిందించలేదు కదా. జాగ్రత్తగా విందాం. పౌలు రక్తం చిందించలేదు కదా. ఎవరు రక్తం చిందించారు? మనందరి కొరకు రక్తం చిందించింది ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు. అది వాస్తవం, అదే సత్యం. మరి అది సత్యమైనప్పుడు ఈ లోకంలో ఉన్నట్టు అప్పుడు అపోస్తలులైన 12 మంది కూడా ఆయా ప్రాంతాలకి చెందిన వ్యక్తులు అయినప్పటికీ వాళ్ళందరూ కూడా దేవుడు పెట్టిన భారాన్ని బట్టి కలవగలిగారు. మరి ఈ దినాన్న నేటి సమాజంలో ఉన్నట్టు క్రైస్తవ యవనస్తులు ఎందుకు బయటకు రాలేకపోతున్నారు? సార్ ఆలోచించండి. అక్కడ మీరు ప్రకటించిన సువార్త, ఇక్కడ మేము ప్రకటించిన సువార్త, ఎక్కడెక్కడ ఉన్న యవనస్తులు భారాన్ని బట్టి ప్రకటిస్తున్న సువార్త అంతా కూడా క్రీస్తు సువార్త అయినప్పుడు మనకి కుదిరి కూడా రాలేకపోతున్నామంటే అది దాని వెనకాల చాలా కారణం ఉంది. ఏంటని మన వ్యక్తిని మనం తప్పుపట్టే ముందు ఆ వ్యక్తి లోపల జరుగుతున్న ప్రక్రియను మనం పరిశీలన చేస్తున్నప్పుడు చాలా సంఘాల్లో ఎక్కువ శాతం జరిగేది ఏముందంటే, ఈ సంఘంలో ఉన్న వ్యక్తి ఆ సంఘంలో సపోర్ట్ చేయకూడదు, ఆ సంఘంలో ఉన్న వ్యక్తి ఈ సంఘంలో సపోర్ట్ చేయకూడదు. ఒకవేళ సపోర్ట్ చేస్తే కనుక ఆ సంఘ కాపరి ఏమని అంటారంటే,
ఇగో నేను ఇన్ని సంవత్సరాలు బట్టి నేను కష్టపడి సంపాదించిన ఆత్మల్ని నువ్వు వాళ్ళకి అప్పగిచ్చేస్తున్నావు, వీళ్ళకి అప్పగిచ్చేస్తున్నావు. సో ఫ్రెండ్స్, నేను ఒక మాట చెప్తున్నాను, అప్పగించినట్టు భారాన్ని బట్టి సంపాదించిన ఆత్మలు ఎవరికి అప్పగించాలి? జాగ్రత్తగా విందాం. ఎవరికి అప్పగించాలి? మనం అప్పగించవలసింది క్రీస్తుకా లేదా వేరే సంఘానికా? మనం అప్పగించవలసింది ఎవరికంటే వేరే సంఘానికి కాదండి. మనం అప్పగించవలసింది, ఒక దగ్గర సత్యం కనబడలేనప్పుడు మరొక దగ్గర సత్యం కనబడుతున్నప్పుడు ఆ సత్యం నేర్చుకోవడంలో తప్పే ఉంది. పూర్తిగా తృణీకరించట్లేదు కదా. ఇక్కడ మనకు సత్యం కనబడలేనప్పుడు ఇంకొక యవనస్తులు ఎవరైనా పనిచేస్తున్నప్పుడు వారికి సాకారులుగా ఉండండి. ఎందుకు సాకారులుగా ఉండలేకపోతున్నారు అని అంటే కనుక భయంకరమైన అబద్ధానికి లోన్ చేసింది సాతాను. ఇందుకే నేను ఆ సావుకుల్ని కూడా నేను తప్పుపడడానికి సరిపోను. ఎందుకంటే అంత అనుభవం మన దగ్గర లేనప్పటికీ జరుగుతున్న ఈ పరిచర్యలో లేదంటే జరుగుతున్న ఈ ప్రయాణంలో కొన్ని సమస్యలు ఎదురవడం వల్ల చాలా బాధ కలుగుతుంది. ఎందుకు బాధ కలుగుతుందంటే ఒక సంఘానికి ఇంకో సంఘంలో ఉన్న సభ్యులు సపోర్ట్ చేయట్లేరు. నేనున్నానంటే ఒక చర్చికి మాత్రమే పరిమితమా? ఉన్న భూప్రపంచం మీద ఉన్న చర్చిలన్నింటినీ కూడా, ఆ సంఘాలన్నింటినీ కూడా దేవుడు కాదా కడతా? ఇంతకీ భారముతో ఆత్మలను రక్షించానని అంటున్నాం కదా. భారముతో ఆత్మలు రక్షించామంటే దేవుడు ఆ భారాన్ని నీలో పెట్టాడు కాబట్టి రక్షించావు. ఇంతకీ ఒక వ్యక్తిని, పాపంలో ఉన్న వ్యక్తిని మనం బలవంతంగా మనం తీసుకొచ్చేయగలమా? ఆ కెపాసిటీ మనకుందా? లేదు. ఎవరికుంది? మనం చేసేది ఏంటంటే వారికి సువార్తను ప్రకటిస్తాం. ఏ సువార్తను ప్రకటిస్తాం? క్రీస్తుని గురించిన సువార్తను ప్రకటిస్తాం. ఆ ప్రకటిస్తున్న సువార్త తనలోనికి వెళ్ళి ఆ దేవుడే తనను ఒప్పింపజేసి తన దగ్గరికి తీసి తెచ్చుకుంటాడు తప్ప ఏ వ్యక్తి కూడా తన కోసం రక్తం చిందించడం కానీ లేదా తన కోసం ప్రాణం పెట్టడం కానీ ఎవరు చేయలేరు కూడా. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను భారం పెట్టి ఇన్ని సంవత్సరాలు పెట్టి సంఘాన్ని నిలబెట్టిన, అన్ని సంవత్సరాలు పెట్టి సంఘాన్ని నిలబెట్టారు సరే, కాదని అంటలేదు. అది దేవుడు మీకు పెట్టిన భారం వెళ్ళని మంచిదే. కానీ దేవుడు ఈ కాలంలో ఎలాంటి స్వార్థ చేయమంటున్నారు? మీరు ఏక మనుషులై అన్నాడు. ఏక మనుషులై అంటే ఒక ఆత్మ కలిగి. మనకు అన్ని ఆత్మలు లేవండి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఆత్మ పనిచేయడానికి. ఒకే ఆ పరిశుద్ధాత్మ ఉన్నారు. ఆ పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నారంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వజనుల్ని శిష్యులుగా చేయమన్నాడు. చేసే ప్రయాణంలో ఒకవేళ కొంతమంది సిద్ధపడి వద్దామని అనుకుంటే కనుక వారికి ఆటంకం అయ్యేది ఎవరన్నా ఉన్నారనంటే కనుక దైవజనులే. చాలా బాధాకరమైన విషయం. కొద్ది రోజుల వరకు మాకు తెలియదు, సో మేము బయటకు రాలేదు. ఇప్పుడు మాకు సత్యం అర్థం అవుతుంది, సత్య మార్గంలో మేము నడుస్తున్నప్పుడు ఇన్ని ఆటంకాలు వస్తున్నాయంటే ఇప్పుడు బాధపరిచేది, దేవుణ్ణి ఎక్కువగా బాధపరిచేది ఎవరని అంటే కనుక క్రైస్తవులుగా పిలువబడుతున్న మనమే దేవుణ్ణి గాయపరుస్తున్నామండి. ఒకరినొకరిని సపోర్ట్ చేద్దాం, ఒకరికొకరు సహాయపడదాం. ఒకడు చేసేలేడండి దేవుని పని, దేవుని రాజ్యాన్ని ఒకడు కట్టలేడు. దేవుడు అనుకుంటే కట్టించగలడు. కానీ ఆయనే అన్నాడంటే, ఆ దేవుడే అన్నాడంటే, మీరందరూ కూడా సహోదరుల పట్ల ఐక్యత కలిగి మీరు ముందుకెళ్ళమంటున్నాడు. సహోదరుల పట్ల ఐక్యత కలిగి ముందుకెళ్ళమంటే మనం ఏం చేస్తున్నామంటే, సహోదరుల మధ్యలో ఐక్యత లేకుండా ఒకరొకరు కలవకుండా, ఏంటి ఎందుకు నేను ఒక మాట చెప్తున్నాను, నా కొరకు కార్చిన రక్తం ఆక్రీస్తే, మీ కొరకు కార్చిన రక్తం ఆక్రీస్తే. ఈ భూ ప్రపంచం మీద ఉన్నటి సంఘాలన్నిటి కొరకు, సంఘంలో ఉన్నట్టు ప్రతి ఒక్క ప్రజల కొరకు లేదా దైవజనుల కొరకు, అందరి కొరకు కార్చింది ఒక క్రీస్తు ప్రభువారే అయినప్పుడు, ఒక క్రీస్తు ప్రభువారే అయినప్పుడు మన మీద వస్తున్నట్టు ఆత్మ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒకరే. మన కోసం అంగలార్చేది కూడా ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే అయినప్పుడు, ఆ యేసుక్రీస్తు ప్రభువారు మీరు అందరూ ఏకం కండి బాబు అని చెప్పినట్టుంటే, మేము లేదు కలము. ఎవరన్నా సత్యాన్ని ప్రకటిస్తూ యవనస్తులను ఆకర్షించి యవనస్తులను నడిపిస్తుంటే దానికి అక్కడికి వెళ్లకుండా ఆటంకపరిచేది ఎవరన్నా ఉన్నారంటే దైవజనులే, దైవ సేవకులే. అది చాలా బాధాకరమైన విషయం. ఆ విషయం నా హృదయంలో దొలిచేస్తుంది. ఎందుకంటే ఇది నాట్ కరెక్ట్ వే కరెక్ట్ కాదండి. ఇది దేవుడు ఏం చెప్పాడంటే, మీరు కలిసి పనిచేయండి అన్నాడు. దేవుడు అందరినీ కలిసి చేయమంటే విడిపోయి ఏం సాధించామండి? సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అర్థమవుతుందండి? మన కోసం క్రీస్తే కదా రక్తం చిందించారు. చదవండి, కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొత్తం చదవండి. చదువుతున్నప్పుడు ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో, ఈ కాలానికి బట్టి జరుగుతున్న సిచ్యువేషన్లో ఎలాగైతే ఈ సంఘంలో ఉన్న వ్యక్తి ఆ సంఘంలోకి, ఆ సంఘంలో ఉన్న వ్యక్తి ఈ సంఘంలోకి సపోర్ట్ చేయకుండా ఎలాగైతే ఉంటున్నారో,
గత కాలంలో కూడా అలాగే కొట్టుకున్నారంట. నేను ఆ ఆ ఆ సంఘం చెందిన వ్యక్తిని కాదు, నేను ఈ సంఘానికి చెందిన వ్యక్తిని కాదు, నేను పౌలు వాడినని ఒకడు, నేను అపోస్తుల వాడినని ఒకడు, నేను కేపా వాడినని ఒకడు కొట్టుకుంటారట. అప్పుడు అప్పుడు ప్రశ్న పడ్డది కొరింథీయులకు రాసిన పత్రిక అలా ముందుకు చదివితే, మన కొరకు కార్చింది పౌలా రక్తం అని అడిగారు. ఎవరు కార్చారు మన కోసం రక్తం అంటే యేసుక్రీస్తు ప్రభువు కార్చారు. మరి నువ్వు సిద్ధపాటు చేసిన ఆత్మల్ని, నేను సిద్ధపాటు చేసిన ఆత్మల్ని, లేదంటే ఇంకొక సేవకులు సిద్ధపాటు చేసిన ఆత్మల్ని, మరొక అవనస్తులు సిద్ధపాటు చేసినట్టు ఆత్మలు అందరినీ కూడా కట్టగలిపి మనం నడిపించగలిగేది ఎక్కడికి? క్రీస్తు దగ్గరికి నడిపించాలి. మరి క్రీస్తు వారి దగ్గరికి మనం నడిపించే పనిలో నువ్వు నేను కలవలేకపోతున్నామంటే మధ్యలో అడ్డొచ్చేది ఏంటి? ఈగో. ఈగో అంటే ఏంటి? ఈడేంటి నిన్నగాక మొన్న వచ్చి సేవలోకి వచ్చి ఈడు నాకు చెప్పడం ఏంటి, నేను వినడం ఏంటి? నేను వినమని చెప్పట్లేదు, కానీ అర్థం చేసుకోమని చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో మనకి క్షుణ్ణంగా రాయించారు అపోస్తులైన 12 ఈ అపోస్తులైన పత్రికలు, కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఇవన్నీ క్లియరెన్స్గా ఉన్నాయి, మనకి ఆధారాలుగా ఉన్నాయి. సో నేను చాలా దుఃఖంతో నేను ఈ విషయాలు, ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి, మేమందరం యవనస్తులుగా ఉన్న వాళ్ళం మేమందరం కూడా ఫేస్ చేస్తున్నాం కాబట్టి, ఫేస్ చేస్తున్న విషయాన్ని మాకు బాధ కలిగిన విషయాన్ని బైబిల్ ఏం చెప్తుంది అనే దాన్ని మీకు చెప్తున్నాం. సో అర్థం చేసుకోండి. ఈ కాలంలో యవన పిల్లలు చాలామంది భయంకరమైన వ్యసనాలకి, భయంకరమైన మానభంగాలకి విపరీతంగా దాడులు చేయడానికి ముందుకు సిద్ధపడవుతున్నారు. ఎంతో కొంత మాకు కలిగినట్టు భారాన్ని బట్టి, దేవుడు మాలో పెట్టినట్టు భారాన్ని బట్టి చేయాలని మేము ఆశ కలిగి ఉన్నాం. కానీ ఒంటరిగా చేయొచ్చు, దేవుడు చేయిస్తాడు, కాదని అంటలేదు. కానీ మనలో మనమే, మనం ఒక ఆత్మను కలిగిన మనమే వేరువేరుగా ఉంటే అది సమాజానికి ఏం మనం మెసేజ్ ఇస్తున్నట్టు? సో అర్థం చేసుకోండి, మనం అందరము ఒకరమే, ఒక ఆత్మ కలిగిన వాళ్ళమే, ఒక తండ్రి మనకు రక్తం చిందించారు, ఒకరే మనల్ని సృష్టించారు. ఆ సృష్టినిచ్చిన తండ్రికి మనం కృతజ్ఞతలుగా ఉండాలంటే మనం అందరం ఏకమై ఒకసారి ఆలోచించండి. అన్ని సంఘాల్లో ఉన్నవారు అందరూ కూడా కలిపి ఒక మీటింగ్ చేస్తే ఎలా ఉంటుంది? ఒక సంఘానికి వ్యక్తికి ఒక్కొక్క కాదు నేను చెప్పేది, అన్ని సంఘాల్లో ఉన్నవారు అందరూ కలిపి కూడా పిలిచినప్పుడు అందరూ వచ్చి ఒక మీటింగ్ చేస్తే, అందరూ పూనుకొని ఒక మీటింగ్ చేస్తే, ఒక సువార్తను ప్రకటిస్తే, కొంతమంది ఒక గ్రామాన్ని మనం దర్శించగలిగితే, ఒక గ్రామంలో ఉన్న యవనస్తుల్ని మనం బలపరచగలిగితే ఎంత బాగుంటుందండి. కానీ క్రైస్తవుల్లోనే ఐక్యత లేకపోవడం వల్ల, క్రైస్తవుల్లోనే ఒకరంటే ఒకరికి సమాధానం లేకపోవడం వల్ల, ఫస్ట్ మిమ్మల్ని మీరు సరి చేసుకోండి అనే వాతావరణం అన్యుల్లో కనబడుతుంది, దేవుని తెలియని పిల్లల్లో కనబడుతుంది. పిల్లరా, దేవుడు ఈ యవన వయసులో మా అందరికీ కూడా భారం పెట్టారు. మేము కోరే రిక్వెస్ట్ ఏంటంటే మాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే మీరు మీ దగ్గర నుంచి మేము ధనాన్ని కోరట్లేదు, ఆస్తిని అంతస్తులను కోరట్లేదు, జస్ట్ ఫర్ చేస్తున్న పనిని ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తున్నప్పుడు మేము ఇంకా ముందుకెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించగలం. కాబట్టి ఇది ఒక ప్రాంతంలోనే జరుగుతుందని అంటలేదు, లేదా తుని ప్రాంతంలో జరుగుతుందని అంటలేదు, కాకినాడ ప్రాంతంలో జరుగుతుందని అంటలేదు. ప్రపంచ యావత్తులో జరుగుతున్నట్టు సంఘాల్లో జరుగుతున్నట్టు ప్రతి సమస్య ఏదైనా ఉందంటే ఇదే మొట్టమొదటి సమస్య. ఈ సంఘంలో ఉన్నవాడికి ఆ సంఘంలోకి వెళ్ళిపోతున్నాడేమో అని, ఆ సంఘంలో ఉన్నవాడు ఈ సంఘంలోకి వెళ్ళిపోతున్నాడేమో అని. ఎందుకు అంత భయం? అది సత్యం తెలుసుకొని వాక్యం తెలుసుకుంటే ఎవరికి దగ్గర అవుతాడు? క్రీస్తుకి కదా దగ్గర అవుతాడు. మనకి ఒక దగ్గరికి వెళ్ళి వాక్యం నేర్చుకోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి? అది నేను మీకే వదిలేస్తున్నాను. ఆ మాట మళ్ళీ నేను వాడితే అది మళ్ళీ నన్ను తప్పు పడతారు కాబట్టి నేను ఆ మాటను నేను వాడట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదవండి. అక్కడ జరుగుతున్నట్టు సిచ్యువేషను, అక్కడ రాసినట్టు పత్రిక, అక్కడ జరుగుతున్నట్టు గొడవలు ఇప్పుడే లేవు, అప్పుడు కూడా జరుగుతున్నాయి, అప్పుడు కూడా జరిగినప్పుడు దాన్ని సరిచేసే విధంగా ఆ పెద్దలు సరిచేశారు. ఈ కాలంలో పెద్దలుగా ఉన్న మీరు సరిచేయబడి మమ్మల్ని సరిచేసి సరైన త్రోవలో మమ్మల్ని నడిపించి ఇంకా సువార్త ప్రకటించవలసినట్టు గ్రామాలు, ఎన్నో గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలకు అన్ని గ్రామాలకి మేము వెళ్దాం అనుకుంటున్నాము. సో వెళ్దాం అనుకున్నప్పుడు మీరు జస్ట్ ఫర్ మాకు సహకారిగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఇది ప్రేమతోటే తప్ప మిమ్మల్ని ఏదో ఖండించాలని కానీ, లేదంటే మిమ్మల్ని ఏదో ప్రశ్నించాలని కాదు. దయతో అర్థం చేసుకోండి. సువార్త భారం మా మీద ఉంచబడి ఉంది. మేము ప్రకటించవలసిన వారమై ఉన్నాము. మనం అందరం కూడా ప్రకటించవలసిన వారమై ఉన్నాము. నేను ఒక్కడనే ప్రకటించడం వల్ల దేవుడి రాజ్యం ఏమి కట్టబడదు, కానీ మనం అందరం కలిపి చేస్తేనే కనుక ఆ దేవుని రాజ్యం కట్టబడుతుంది. కనుక ఏదైతే మనకి చేదు వేరుగా ఉంటుందో ఆ వేరుని తొలగించుకొని మనం ముందుకెళ్ళిపోవాలనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఒకరిని ఉద్దేశించి కాదు, యావత్ ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితిని నేను మీ ముందుకు తీసుకొచ్చాను. దయతో అర్థం చేసుకుందాం, మనం అందరం ఏకమవుదాం. ఏకమయ్యి యవనస్తులందరినీ కూడా మనం ప్రోత్సహించిన తర్వాత అక్కడ జరుగుతున్న సువార్తలో రక్షింపబడితే దేవునికే మహిమ. కాబట్టి
ఆయనకి మహిమకరంగా మనం జీవించాలంటే మనం అందరం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏకం అవ్వాలి. అలాంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడు ఈ కొద్ది మాటలు ఆయన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండి.